Hey guys, welcome back to our YouTube channel. Ivala thumbnail చూసి మీకు అర్థమైపోయింది కదా ఎపిసోడ్ ఏంటా అన్నది. yes, it's all about Q&A. it's been a very long time YouTube లో Q&A చేసి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉంటాను. అప్పుడప్పుడు ఈ Q&A అప్పుడప్పుడు అంటే కూడా ఏ 3 monthsకో లేదంటే 5 monthsకో అలా నాకు అంటే నేను కొంచెం ఫ్రీ దొరికింది ఇవాళ మాట్లాడవచ్చు అనుకుంటే అలా, లేదంటే ఇలాగే యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారానే మీ టచ్లో ఉంటాను కాబట్టి అంత టైం దొరకట్లేదు. ఇప్పుడు కొంచెం దొరుకుతుంది బికాజ్ హరికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అని అంటే కొంచెం టైం దొరుకుతుంది. ఉన్నా కూడా పాపం అదేమి ఇబ్బంది పెట్టదు, పాపం ఇంకా అదే వాడిని చూసుకుంటూ ఉండేది. బట్ స్టిల్ ఏంటి అంటే అంటే ఇంకొకరికి మనం ఇప్పుడు లేదు, అది స్కూల్కి వెళ్ళిపోయింది, స్కూల్ నుంచి వచ్చేది మనకు టైం ఉంటుంది కదా అని అట్లా మెంటాలిటీ ఆ మైండ్ సెట్ అట్లా ఉండిపోతుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో Q&Aది ఒక స్టోరీ పెట్టాను, లైక్ యూట్యూబ్లో ఆన్సర్ చేస్తానని. యూ కెన్ సీ హియర్ గట్ సో మెనీ స్క్రీన్ రికార్డింగ్ చేశాను. సో చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ నేను అంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని ఉంచుకున్నాను బికాజ్ ఏదన్నా మిస్ చేయకూడదు అని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ది కామన్ క్వశ్చన్ ఇట్స్ లైక్ చాలా కామన్గా ఉన్నాయి, అన్నీ కలిపి ఇచ్చేస్తాను. అండ్ కొన్ని స్పెషల్గా నేను సెలెక్ట్ చేసుకునేది ఏం లేదు, ఇప్పుడు ఆన్ గోలో నేను చూసి వాటికి ఆన్సర్ చెప్తూ ఉంటాను అనమాట. సో చాలా డౌట్స్ కూడా ఉంటాయి కదా, ఎప్పటి నుంచో ఈ Q&A చేయండి అని అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో అన్సీన్ పిక్చర్ ఏదో అని వచ్చింది, కొలాబ్ ఫ్రమ్ ఏదేదో. సో ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు అన్నిటికీ కాకపోయినా మ్యాక్సిమం ఒక 10 minutes ఎంతవరకు అవ్వగలుగుతుందో అంతవరకు నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు డూ దిస్ అలోన్గా అనమాట. ఇప్పుడు శివ ఉంటే శివ నాతో సగం డిస్కషన్ సరిపోతుంది నాకు శివకి. సో అందుకే ఇద్దరం కాకుండా ఇది సోలోగా చేస్తున్నాను. ఫస్ట్ ఎవర్ Q&A ఇన్ ఆర్ యూట్యూబ్ ఛానల్ సోలోగా ఫస్ట్ టైం శివతో చేశాను. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామా? ఫస్టే ఇది వచ్చింది, మై గాడ్, can't wait for fan meet announcement. Oh my god, this is like very long pending. I can totally understand. So it's not like very big fan meeting కాదండి. అనౌన్స్మెంట్ టైంలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి ఫాలో అయ్యి ఎవరైతే అప్రోచ్ అవుతారో సో అట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఇంతో కొంతమందికి ఎంట్రీ +1 ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో +1 లాగా మేము అనుకుంటున్నాము. సో మేము ప్లాన్ అయితే జరుగుతుంది, ఐ మీన్ లైక్ బిహైండ్ ద ప్లాన్ అయితే జరుగుతుంది. అనౌన్స్మెంట్ అన్నది నేను చెప్పేస్తాను. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మెయిన్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా బూస్టింగ్ వస్తుంది. సో మీ అందరి కోసం ఇంకా చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా కొన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయాలి, ఇంకా మా రొటీన్ మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఐల్ బీ మోర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో మెంబర్ అయినందుకు. సో సెకండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. అన్ని హ్యాండ్ బ్యాగ్లు నా దగ్గర లేవు, ఉన్నాయి బట్ అన్నీ యాక్చువల్లీ మా పెళ్ళైన కొత్తలో లైక్ నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి వచ్చేసానో అప్పుడు ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను. అది ఇప్పటి వరకు అలాగే ఉందన్నమాట. ఒక చిన్న పర్పుల్ కలర్తో ఒక ఫాస్ట్ ట్రాక్ బ్యాగ్ ఉంటుంది. అది ఎప్పుడైనా నెక్స్ట్ టైం హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేయాల్సి వస్తే అప్పుడు చూపిస్తాను. బట్ అన్నీ లేవు. ఇది గోల్డెన్ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్? వాట్ ఈజ్ కాదండి, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ అని ఆబ్వియస్లీ శివానే ఉంటారు కదా. How do you feel when you receive surprises and gifts from your fan pages? So this is the question. Obviously నేను అది చాలా అంటే చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను. లైక్ మా సెలబ్రేషన్స్ అయినా కూడా మీ సెలబ్రేషన్స్ లాగా అనుకొని నాకు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా సర్ప్రైజెస్ పంపిస్తారు, గిఫ్ట్స్ పంపిస్తారు. అండ్ ద మెయిన్ థింగ్ ఇట్స్ లైక్ కొన్నిసార్లు సర్ప్రైజింగ్ ఏమంటారు వీడియోస్ కూడా చేస్తుంటారు, లైక్ డొనేషన్ టు కిడ్స్ అనేసి, లేదంటే ఫుడ్ డొనేషన్ అని చెప్పి ఇలా చాలా సర్ప్రైజెస్ వచ్చాయి. మొన్న రీసెంట్గా శివ బర్త్డే కూడా కేక్ అండ్ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చింది. ఐ వాజ్ లైక్ ఎవరు పంపించారు అని అనుకున్నాను, చూస్తే ఫ్యాన్ పేజ్ వాళ్ళు. అండ్ ఇది కూడా ఒక ఫ్యాన్ పేజ్ వాళ్ళే పంపించారు, మేధాంష్ది. నేను అది ఎక్కడో అనౌన్స్ చేయడం మర్చిపోయాను. సో ఇలా నాకు అసలు తెలీదు, ఇది నేనేం పెట్టలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చిందా అనేసి అని అనుకుంటూ ఉంటాను. సో ఇలాంటివి సర్ప్రైజెస్ నాకు వచ్చినప్పుడు ఐ ఫీల్ మోర్ హ్యాపీ. అండ్ కొన్ని ఈవెంట్స్ మాకంటే ముందు వాళ్ళు
వాళ్ళే అప్డేట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు నేను ఏం ఫోటో పెట్టాను, రేపు ఇది ఉంది కదా అనుకునే లోపు నేను మార్నింగ్ లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే లోపు అక్కడ పిక్స్ అండ్ మంచిగా ఎడిటెడ్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ గిబిలీ ట్రెండ్ కానివ్వండి, ఇంకొక ట్రెండ్ కానివ్వండి, ఇవేమైనా నేను నా పిక్స్ ఎడిట్ చేసుకునే మన లోపు ఫ్యాన్ పేజెస్ వాళ్ళే నన్ను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఐ ఫీల్ ఎవ్రీ టైమ్ బ్లెస్డ్ అండ్ వెరీ స్పెషల్ టు హ్యావ్ సచ్ ఎ లవ్లీ ఫ్యాన్ పేజెస్. నాకు జెన్యూన్గా చెప్తున్నా, ఫస్ట్ నుంచి అయితే నాకు ఈ ఫ్యాన్ పేజెస్ అవి అంత ఇష్టం ఉండేవి కావు. ఎందుకంటే ఇప్పుడు నా పేజ్లో నేను ఒకలాగా పోస్ట్ చేసుకుంటే ఆ కంటెంట్ వాళ్ళ పేజ్లో వాళ్ళకి నచ్చినట్టు నన్ను అడ్మైర్ చేస్తూ వాళ్ళు పోస్ట్ చేస్తారు. కానీ కింద కమెంట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది హేటర్స్ ఉంటారు, కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో హేటర్స్ ఇష్టపడే వాళ్ళు అక్కడ వాళ్ళ డిస్కషన్స్, మళ్ళీ ఆ కమెంట్స్ కొన్ని నాకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో ఇలాంటివంటి ఉంటాయి కాబట్టి నేను అసలు వద్దు అనేదాన్ని. అండ్ స్టార్టింగ్ బిగినింగ్ నుంచి నేను సీరియల్స్ చేసేటప్పటి నుంచి ఇలాంటివి ఉంటే నేను అసలు ఎంకరేజ్ చేసేదాన్ని కాదు. లేటర్ కొంచెం వాళ్ళు శివాతో మాట్లాడి నన్ను ఒప్పించి, సో అలా ఇప్పటికైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్ పేజెస్ అగైన్ అండ్ అగైన్. ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. సో ఇదైతే ట్రూలీ ఫ్రమ్ అవర్ హార్ట్ వీఆర్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తా. ప్రాంక్ ఆన్ క్రేజీ కపుల్స్ అంట. ఓ మై గాడ్, ఈ ప్రాంక్ చేయాలి క్రేజీ కపుల్స్ తోటి అంటే చాలా సాహసమని చెప్పాలి. ఎందుకంటే మా వాళ్ళు తొందరగా డేట్స్ ఇవ్వరు. ఆ డేట్స్ కుదిరినప్పుడే ప్రాంక్ చేయాలి అని అంటే మాకు అంత ఆలోచించాం. మేము డేట్స్ కుదిరినాయి అంటే టక్కున ఒక మీటింగ్ పెట్టేసుకొని కలుస్తాం, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తాం. సో ఇట్లా ఉంటుందన్నమాట మా డే. అక్క, యువర్ రిప్లై ఎంట్రీ ఇన్ ఎన్ఎన్ఎస్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎంట్రీ ఇన్ ఎన్ఎన్ఎస్ అంటే ఆల్రెడీ నేను అది మధ్యలో లైక్ 100 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ 96 ఎపిసోడ్స్ తర్వాత నేను స్టాప్ చేయడం జరిగింది ప్రెగ్నెన్సీ వల్ల. సో ఇప్పుడు ఆల్రెడీ నా క్యారెక్టర్లో నా క్యారెక్టర్ని ఇంకొకరిని రీప్లేస్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళడం అన్నది అంత బాగోదు. బట్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే చూస్తాను. అండ్ ఇంకా అప్కమింగ్ కూడా మంచి ప్రాజెక్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీతో త్వరలో మళ్ళీ నేను వస్తాను సీరియల్స్లో. అప్పుడు మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంతే సపోర్ట్ చేయాలి. బికాజ్ ఇప్పుడు గుడ్డు ఇంకా జస్ట్ 13 months కాబట్టి ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ గుడ్డు. అందుకని చెప్పి ఇంకా నేను ఇప్పుడే ఒప్పుకోవట్లేదు. ఇంకొక 3-4 months అవుతే వాడు 1.5 year అయ్యాక అప్పుడు నాకు ఛాన్స్ దొరికితే అప్పుడు ఒప్పుకుంటాను. బికాజ్ ఐఎమ్ స్టిల్ ఫీడింగ్. సో అందుకని చెప్పి నాకు ఇష్టం ఉండదు. హరిణి టైంలో కూడా నేను ప్రెగ్నెన్సీలో బ్రేక్ తీసుకొని ఆఫ్టర్ హరిణి 2nd birthday తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేశాను. కాబట్టి ఇప్పుడు నన్ను గుడ్డు ఎప్పుడు వెళ్ళనిస్తాడో చూడాలి. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇదే ఆన్సర్ అన్నమాట. సో ఇలా కామన్ క్వశ్చన్స్ నేను చేసేస్తున్నాను. హౌ ఇస్ ద డేస్ ఫర్ హరుణు అండ్ గుడ్డు అక్క ఫర్ ఇన్ సమ్మర్ అయితే నాకు అసలు నిజంగా తెలియలేదండి. అసలు మేము ఎక్కడైనా వెకేషన్కి వెళ్దామని అనుకున్నాము, కానీ అస్సలు కుదరలేదు. పిల్లలతోటి నేను ఇంట్లోనే చాలా బెస్ట్గా టైం స్పెండ్ చేశాను. వెకేషన్ కుదరపోవడానికి కారణం ఏంటి అంటే లైక్ మేము అనుకున్నాము ఒక 2 places హరిణిని తీసుకెళ్తాం సమ్మర్ హాలిడేస్లో, అండ్ మాకు కూడా వర్క్ నుంచి ఒక బ్రేక్ దొరుకుతుందని అనుకున్నాము. బట్ మనకి సడన్గా ఫాల్గామ్ అటాక్, తర్వాత ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, తర్వాత కోవిడ్ అని ఇలా అండ్ సడన్గా క్లైమేట్ చేంజెస్ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా వెళ్ళి మనం రిస్క్ చేయడం, ఇంట్లోనే చిల్ అవుదామని చెప్పి మోస్ట్ ఆఫ్ ది సమ్మర్ అంతా కూడా మేము ఇంట్లోనే టైం స్పెండ్ చేసామన్నమాట టుగెదర్. అగైన్ హోమ్ చూడా కష్టం. బికాజ్ 2 పిల్లల తర్వాత హోమ్ అన్నది ఎలా ఉంటుందో నాకు తెలుసు. చాలా మెస్అప్గా ఉంటుంది. అప్పటికి మేము అక్కడక్కడ సర్దుతూనే ఉంటాం, కానీ ఫుల్ ఆఫ్ సామాన్లు అండ్ 2 ఉన్నప్పుడు కొంచెం కష్టమే. కాబట్టి డెఫినెట్లీ త్వరలో చేద్దాం అగైన్ హోమ్ టూర్. ఏమైనా చేంజెస్ చెప్పినప్పుడు చేయొచ్చు. ఇంకా నేను ఇలా కొన్ని ర్యాండమ్గా చదువుకుంటూ వెళ్తూ ఉంటానన్నమాట. ప్రజెంట్ గుడ్డు పిక్ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు కదా. మా గుడ్డు రీసెంట్గా 2nd time గుండు చేసుకున్నారు, తల్లినీళ్ళు ఇచ్చారు కాబట్టి గుండు ఉన్నాడు అనమాట. సీరియల్స్కి బ్యాక్ ఎప్పుడు వస్తున్నారో చెప్పేశాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ది ట్రిప్ విత్ యువర్ క్యూట్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ? ట్రిప్ది కూడా నేను ఇప్పుడే చెప్పేశాను కాబట్టి సో నెక్స్ట్ చూడాలి. వేములవాడ రాజన్న టెంపుల్కి రండి అక్క. డెఫినెట్లీ లైక్ కొన్ని వీడియోస్ చూసాక ఐ ఫీల్ లైక్ గోయింగ్, బట్ ఎప్పుడు కూడా అక్కడికి రాలేదు. ఫస్ట్ టైం ఇంకా వస్తే ఎప్పుడైనా ఫస్ట్ టైం వస్తాను అక్క. సేవ్ 1 cream ఫర్ ద పింపుల్స్ ప్లీజ్ డూ నాట్ స్కిప్ ఇట్. లైక్ పింపుల్స్ అన్నది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి అండ్ చాలామందికి టీనేజ్లో వస్తాయి, చాలామందికి పీరియడ్స్ టైంలో వస్తాయి, చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి. అలా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకు వచ్చినంత హారబుల్ ఫేస్ హార్మోనల్ వల్ల వచ్చిన చేంజెస్ అయితే నేను ఎవరికి చూడలేదు.
బట్ ఇప్పుడైతే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఆ టైంలో వచ్చినప్పుడు మనం చేతులు అవి పెట్టకుండా వాటిని వదిలేస్తే అవే 2 రోజుల్లో తగ్గిపోతాయి. మనం వాటిని కెలికేసామంటే అవి స్ప్రెడ్ అయిపోతే మళ్ళీ ఏమంటే మార్క్స్గా ఉండిపోతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది మనకి నేను అప్పుడప్పుడు మీతో టిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను కదా, లైక్ సిరమ్స్ కానివ్వండి, కొంతమందికి సిరమ్స్ పడతాయి, కొంతమందికి ఫేస్ వాషెస్ పడతాయి, కొంతమందికి మాయిశ్చరైజర్స్ పడతాయి. సో ఇలా మీరు మీ స్కిన్కి తగ్గట్టు ఆల్టర్నేటివ్గా మీకు ఏది సూట్ అవుతుందో అది చెక్ చేసుకొని మీరు యూస్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఫస్ట్ టైం కొంచెం వాడి చూడండి, మీకు రిజల్ట్ ఓకే అనిపిస్తుందంటే అది కంటిన్యూ చేయండి, లేదంటే అది పక్కకి పెట్టి ఇంకోటి వాడి చూడండి అలా. సో అందుకే నేను మీతో ప్రోడక్ట్స్ షేర్ చేసుకునేటప్పుడు కూడా మ్యాక్సిమం నేను అన్నీ షేర్ చేస్తాను. దాంట్లో మీకు ఏది సూట్ అవుతుందా అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి వీళ్ళు అచ్చంగా ప్రమోషన్స్ చేసేస్తున్నారు, అన్ని ప్రోడక్ట్స్ చూపించేస్తారు, వీళ్ళు అన్నీ వాడేస్తారా అని చెప్పి. నేను అన్నీ వాడి అన్నీ చూపించడానికి కారణం మీ స్కిన్ ఏ టైపో నాకు తెలియదు కాబట్టి మీకు సూట్ అయ్యేది మీరు వాడతారని చెప్పి నేను బెస్ట్గా ఉన్నాయి మీ వరకు తీసుకొస్తానన్నమాట. అక్క మీరు చాలా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, 1 డేలో మాకు 2-3 వీడియోస్ కావాలక్క, ఇట్స్ మై రిక్వెస్టా. 1 డేలో 2-3 వీడియోస్ నేను చేయాలి అని అంటే అచ్చంగా నేను 4 డేలో 4-5 వీడియోలు చేస్తూ కూర్చోవాలి, అస్సలు కుదరదు. ఈజ్ మేధాంష్ వాకింగ్? లేదు, ఇంకా మేధాంష్ వాకింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఐ డోంట్ నో వై. వాడే ఫస్ట్ టైం డిలే, ఎందుకంటే హరిని లైక్ ఇట్ వాజ్ లైక్ 11th మంత్లోనే హరిని లేచి నడిచి, ఐ మీన్ అంత సపోర్ట్ లేకుండా అయితే నడవలేదు, సపోర్ట్తో నడిచేది 11th మంత్లో. అండ్ 12th మంత్లో నుంచునేది ఐ గెస్. తర్వాత ఎప్పుడు బర్త్డే నుంచి షీ స్టార్టెడ్ వాకింగ్. బట్ మేధాంష్ ఆల్మోస్ట్ ఇప్పుడు 13 months కదా, హీఈస్ ఎబుల్ టు వాక్, లైక్ ఏదైనా పట్టుకొని నడుస్తాడు, నుంచుంటాడు, ఎక్కుతాడు, దిగుతాడు. కానీ సోలోగా ఇంకా ఇలా నుంచొని వాడంత వాడు నడవడం అన్నది కొంచెం భయపడుతున్నారు అనేసి చెప్పారు డాక్టర్. సో మనకి ఇంకా టైం ఉందండి, నో నీడ్ టు వరీ, దే విల్ స్టార్ట్. కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారని చెప్పారు. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు షేర్ చేయండి. లైక్ మీ ఇంట్లో ఆల్రెడీ ఇలా బేబీ బాయ్ ఉంటే వాళ్ళు వాకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే, లైక్ కొంతమంది ఎర్లీగా కొంతమంది లేట్గా అంటారు కదా, లేట్గా అయి ఉంటే మీ ఇంట్లో మీ బేబీ ఎప్పుడు వాక్ స్టార్ట్ చేశారన్నది కింద కామెంట్స్లో తెలియజేయండి, నాకు కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి. మహియక్క ఐ లవ్ యూ ఫ్రమ్ కాకినాడ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి అండ్ కొన్ని అయితే నేను ఇగ్నోర్ చేసేస్తున్నాను, కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ పర్సనల్ క్వశ్చన్స్ నాకు షేర్ చేయడం ఇష్టం ఉండదు. సో అవైతే సింపుల్గా ఇగ్నోర్ చేసేస్తాను, బికాజ్ అది క్వశ్చన్ అడిగిన వాళ్ళకి తెలుసుంటుంది ఏం క్వశ్చన్స్ అన్నది. Which school is Harini studying and BTS of our vlog see Medhansh and Harini from ట్రెండీ గర్ల్. బీటీఎస్ డెఫినెట్లీ వేస్తాను. హరిణి స్కూల్ అయితే చాలాసార్లు చాలా సందర్భాల్లో షేర్ చేశాను. సో హరిణి, మేధాంష్, అల్లరి, బీటీఎస్ అయితే మధ్యలో వేస్తాను, అప్పుడప్పుడు మా వాళ్ళకి చెప్తాను. అక్క మీ లెహెంగా కలెక్షన్స్ వీడియో చేయండి ప్లీజ్. ఓ నెక్స్ట్ నాకు ఒక వ్లాగ్కి వీళ్ళు లీడ్ ఇచ్చారు, లెహెంగా కలెక్షన్స్ వీడియో. అన్ని లెహెంగాస్ ఇప్పుడు లేవు, అప్పుడు షూట్ చేసేటప్పుడు అయితే రెగ్యులర్గా షాపింగ్స్ చేసేదాన్ని, కొలాబ్స్ చేసేదాన్ని కాబట్టి ఉండేవి. బట్ స్టిల్ నా దగ్గర ఉన్న లెహెంగా కలెక్షన్ అయితే మీకోసం చేస్తాను. నాకు కూడా అవన్నీ ఒకసారి రీమెమరైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఏమైనా పట్టనివి బ్లౌజులు అవి ఉంటే లూజ్ చేసుకొని నెక్స్ట్ టైం వాడతాను. అండ్ డే విత్ హరిణి అండ్ మేధాంష్ ప్లీజ్ డూ ద వ్లాగ్ మ్యామ్. చేశాను వాళ్ళతో, ఇంకా అప్కమింగ్ కూడా చేద్దాము. అక్క మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు అయినా వచ్చారా? కాకినాడ ఎప్పుడైనా వచ్చారా? ఎస్, మేము వదినమ్మ షూటింగ్ చేసేటప్పుడు కాకినాడ బీచ్లో షూటింగ్ చేయడానికి వచ్చామన్నమాట. సో అప్పుడు చాలా బాగుండింది అక్కడ ప్లేస్ అండ్ ఆల్. అక్క మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే ప్రియాంక అక్కని కలవండి. యా డెఫినెట్లీ కలవాలి. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ హర్. చాలా గ్యాప్ వచ్చింది. తను కూడా హైదరాబాద్ వస్తే కలుద్దాం అనుకుంటే ఇంకా కుదరలేదు. డెఫినెట్లీ కలుస్తాను. ప్లీజ్ డూ ప్రాంక్ వీడియోస్. ప్రాంక్ వీడియోస్ ఏం చేయాలండి అసలు అర్థమే కాదు. మీరు ఐడియాస్ ఇవ్వండి, డెఫినెట్లీ చేద్దాం. నీతో పాటు యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారా? ఇస్తే నాకు మెసేజ్ చేయండి. నేను ఛాన్స్ ఇవ్వడం అంటూ ఏం లేదండి, బికాజ్ నాకే ఒకళ్ళు ఆపర్చునిటీ ఇస్తే నేను వెళ్ళి యాక్ట్ చేయాలి. కాబట్టి నేను డైరెక్టర్ అయినప్పుడు అప్పుడు ఏమైనా ఆపర్చునిటీ ఉంటే చెప్తా. బట్ ఇప్పుడైతే నేను బ్రేక్లో ఉన్నాను కాబట్టి తర్వాత చూడాలి. న్యూ సీరియల్స్కి ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? సో మ్యాక్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ నాకు సీరియల్ ఎప్పుడు కంబ్యాక్ అవుతున్నారు, స్కిన్ కేర్ రొటీన్, హరిణి, మేధాంష్, అల్లరి వీడియోస్ అండ్ ఇంకేమున్నాయి చాలా. ఇట్లా మేధాంష్ ఏం చేస్తున్నాడు అక్క, మీరు మనీ ఎలా సేవ్ చేస్తారు చెప్పండి అంట.
సో మనీ సేవింగ్ ఇట్స్ లైక్ ఇవాళ రేపు ఏంటంటే ఇద్దరు ఎర్న్ చేసినా సరిపోవట్లేదు. బికాజ్ ఉన్న స్కూల్ ఫీజెస్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్, ఖర్చులు, కరెంట్ బిల్స్, ఇలా మనకి నంబర్ ఆఫ్ ఖర్చులు ఉంటాయి. బట్ వచ్చే శాలరీస్ అన్నది సరిపోదు. అండ్ ఇంట్లో ఒకళ్ళే వర్కింగ్ అన్నప్పుడు అది చాలా ఇబ్బంది అవుతుంది టు రన్ కంప్లీట్ ఫ్యామిలీ. అంటే హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది, పిల్లలు వచ్చేసాక వేరుగా ఉంటుంది. కాబట్టి మనీ సేవింగ్ అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఎలా అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు శివ ఏంటంటే లైక్ ఈఎంఐస్ కానివ్వండి, వేరే బిల్స్ కానివ్వండి, లేదంటే ఏమన్నా కానివ్వండి, అవన్నీ శివ చూసుకొని అవన్నీ శాలరీలో అట్లా సెట్ చేసుకుంటూ నాకు కొంచెం అమౌంట్, లేదంటే నాకు ఇవ్వకపోయినా పిల్లల అకౌంట్లో కొంచెం ఇంత లైక్ ఒక 5,000నో లేదంటే 1,000 రూపాయలనో ఎంతో అంత పిల్లల అకౌంట్లో అన్నది మనం వేయాలని మనకి భయం ఉంటే డెఫినెట్లీ సేవింగ్స్ అన్నది ఉంటుంది. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు. నేనేమంటానంటే ఎవ్రీ మంత్ నీకు ఎంత శాలరీ అయినా రాని, నువ్వు ఏమైనా ఖర్చులు పెట్టని, ఎంతైనా ఖర్చు అవ్వని, నాకైతే సంబంధం లేదు. ఇద్దరు పిల్లల అకౌంట్లో ఇంత పడాల్సిందే. లేదా ఆ మంత్కి నీకు ఇబ్బంది అయితే కొంచెం వేసేసాయి, లేదా ఆ మంత్ది నెక్స్ట్ ఎప్పుడైనా కలిపి వేయి. కానీ డెఫినెట్లీ అలా అన్నది నేను వాళ్ళకి సేవింగ్ అన్నది అయితే చేస్తాము. అండ్ వేరే ఏదో పాలసీ కూడా అది కూడా చేస్తాము పిల్లలకి. సో దట్ ఏంటంటే మనకి కొంచెం ఏదైనా డబ్బులు కట్టాలి అన్న భయం ఉంటుంది కదా, అలా. సో అండ్ నేను సేవింగ్స్ అన్నది మ్యాక్సిమం మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ షాపింగ్ వెళ్ళినప్పుడు గోల్డే కొంటాను. బట్టలు అవి నేను ఎక్కువ కొన్ను. ఎప్పుడైనా ఏదైనా ట్రిప్స్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ వేసుకోవడానికో, ఏంటి వెళ్ళేటప్పుడుకో, అక్కడ ఏదైనా చేయడానికి ఒక 4-5 అయితే అప్పుడే కొంటాను తప్పించి ప్రత్యేకంగా బట్టలకి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి నేను ఖర్చు పెట్టను. అండ్ సినిమాలు కూడా మేము చాలా తక్కువ చూస్తాము, మ్యాక్సిమం ఓటీటీలోనే చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం సేవింగ్స్ చేసుకుంటాం. కాకపోతే మాకు శివాకి అండ్ నాకు ఏంటి అంటే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. సో ఇక్కడ సినిమాకి వెళ్తే ఒక 5,000 ఖర్చు అయిపోతాయి, ఒక 3,000 ఖర్చు అయిపోతాయి అని అనుకుంటే ఆ 4-5 సార్లు సినిమా మానుకొని మనం ఇంట్లో ఉన్నామనుకోండి, ఒక 20,000 దాచుకున్నాం అనుకోండి, ఇంకో 10,000 వేసుకొని ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు కదా అన్నట్టు ఆలోచిస్తాం అనమాట నేను శివ. కానీ అండ్ వీఆర్ లైక్ ఫుడీస్, వీ లవ్ టు ఎక్స్ప్లోర్ ద ఫుడ్. నేను కాదు, శివ నేను నా కంఫర్ట్ ఫుడ్ తింటా, బట్ నాకు నచ్చిందంటే తింటా. శివ అయితే కొంచెం ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. సో మా మెంటాలిటీ ఇలా ఉంటుందన్నమాట. సో సేవింగ్స్లో అలా ఉండగా ట్రిప్ అయితే ఇంకా మనకు కూడా బ్రేక్ నుంచి ఇంపార్టెంట్ కాబట్టి ఐదర్ వాట్ ఎవర్ ట్రిప్, ఒక డివోషనల్ ట్రిప్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ట్రిప్ కానివ్వండి, ఒక వర్క్ ట్రిప్ కానివ్వండి, ఇట్లా ఏదన్నా కొంచెం మనకంటూ ఒక టైం దొరికితే ఇలా మేము తీసుకుంటామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వచ్చావా అమ్మా? ఇంకా రాలేదంట అనుకుంటున్నా. అండ్ ప్రాంక్ వీడియోస్ అంట, డెఫినెట్లీ ఐడియాస్ ఇవ్వండి, చేస్తాను. నెక్స్ట్ హరిణి ఏ క్లాస్, విచ్ క్లాస్ హరిణి అని అడుగుతున్నారు. 3rd. విచ్ క్లాస్ హరిణి స్టడింగ్ అని 2-3 అడిగారు, అన్నీ కలిపేసాను. మీరు ఎక్కడ ఉంటారు అక్క? మనం ఎక్కడ ఉంటాం హరిణి? మన ఇంట్లో కదా. మన ఇంట్లో ఉంటాం. మా ఇంట్లో ఉంటామండి మేము. సో మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము ఎక్కడైనా ఉంటాం, లైక్ కానీ ఎక్కువైతే మా ఇంట్లోనే ఉంటాం కదా. నువ్వైతే స్కూల్లో ఉంటావు. అక్క నైట్ గుడ్ నైట్ ఫుడ్ రొటీన్ చేయండి అండ్ హౌ టు ఎడ్యుకేట్ ప్రీ స్కూల్ అట్ హోమ్ లాక్ చేయండి అంట. ఇప్పుడు ప్రీ స్కూల్ నాకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ ఇట్లాంటివి చదవండి. ఇప్పుడు మొత్తం ఫోనిక్ సౌండ్స్తో పిల్లలకి నేర్పించాలి కాబట్టి వీ హ్యావ్ సో మెనీ ఆన్లైన్ ఆప్షన్స్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం నేను కొన్ని గూగుల్ చేసి అలా, లేకపోతే బుక్స్ తీసుకొచ్చి ఇలా ప్లే కార్డ్స్ పెట్టేస్తాను. సో అన్ని టైంలో అయితే అలా చేసేదాన్ని. ఇప్పుడు గుడ్డు కూడా నాకు యూజ్ అవుతాయి. మోస్ట్లీ హరినివే నేను దాచిపెట్టాను కాబట్టి అవే యూజ్ చేస్తాను. అండ్ ఓ మై గాడ్, ఇదేంటి క్వశ్చన్, మీ అత్తయ్య మావయ్యతో ఎప్పుడైనా గొడవ అయిందా సిస్టర్? ఓ మై గాడ్, దిస్ ఈజ్ లైక్ వెరీ పర్సనల్ క్వశ్చన్. డెఫినెట్లీ గొడవలు అన్నది అందరి ఇంట్లో కామన్ అండి. అండ్ ఎంత బాగున్నా కూడా లైక్ హస్బెండ్ వైఫ్కి కానివ్వచ్చు, కలిసి ఉంటున్నప్పుడు ఇంట్లో నలుగురితో కలిసి ఉంటున్నప్పుడు అవుతాయి. బట్ అది ఆ మూమెంట్లో ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అవర్ ఫ్యామిలీ, ఇది మన ఇల్లు, మనం కలిసి ఉంటాం, మన మొహాలు మనం చూసుకుంటాం, ఏదున్నా మనం కలిసి డిస్కషన్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి అన్నది మన మైండ్లో ఉంటే అది ఎంత పెద్ద గొడవ అయినా కూడా సెట్ అయిపోతుంది. సో టచ్ వుడ్. సో డెఫినెట్లీ మాకు గొడవలు అయ్యాయి. బట్ ఆబ్వియస్లీ ఒక టైంలో ఒకరు కామ్గా ఉండి ఇంకో టైంలో ఇంకో కామ్గా ఉండి మళ్ళీ అది ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్కి అలా సెట్ అయిపోతుంది అనమాట. సో అలాగే అందరి ఇంట్లో అవ్వాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ వాట్ ఈస్ హరినీస్ మోస్ట్ ఫేవరెట్ థింగ్? ప్లీజ్ డూ నాట్ స్కిప్ దిస్. ఎవ్రీబడి నోస్ హరినీ ఫేవరెట్ థింగ్ ఇస్ లైక్ కంప్లీట్లీ డ్రాయింగ్, కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, పెయింటింగ్స్, 100 రకాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ.
అండ్ హరిని మీద ప్రాంక్ చేయమని చాలామంది చెప్పారు. అలాంటి ప్రాంకులు నేను చేస్తే ఇంట్లో నన్ను కొడతారన్నమాట. సో అదేం ప్రాంకో కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి నేను ఆ వర్డ్ రిపీట్ చేయట్లేదు. బట్ అలాంటి ప్రాంక్ నేను చేస్తే ఇంట్లో కొడతారని చెప్పి ఆగాను. 5 months రిలేటెడ్ టు స్ట్రెచ్ మార్క్స్. సో స్ట్రెచ్ మార్క్స్ హరిని టైంలో నాకు లేవండి. లక్కీగా మేదాన్స్ టైంకి కూడా రాలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఫర్ దిస్. సో నాకు 2 కూడా సీ సెక్షన్సే అయ్యాయి. ఈక్వేషన్ కూడా ఉంది, సీ సెక్షన్ అయిందా లేదంటే మీకు ఇది నార్మల్ డెలివరీ అయిందా. హరిని టైంలో నాకు సీ సెక్షన్ అయింది, గుడ్డు టైంలో కూడా నాకు సీ సెక్షన్ అయింది. సో ఛాన్స్ లేకుండే నాకు, బికాజ్ డాక్టర్ అన్నారు మీ బాడీ నార్మల్గా అంత సపోర్ట్ చేయదు, సో మీరు రిస్క్ తీసుకోవద్దు అనేసి అని అన్నారు. సో నేను 2 కూడా సీ సెక్షనే అయింది. అండ్ నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయిందనమాట. నేను వెంటనే గుడ్డు ఆపరేషన్ తర్వాత అది కూడా చేంజ్ చేసుకున్నాను. సో అందుకే నాకు రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 2 to 4 months పట్టింది కంప్లీట్గా. నేను బెడ్ మీద అంటే లేస్తున్నాను, వ్లాగ్ చేస్తున్నాను, మీరు చూసారు. బట్ స్టిల్ నా బాడీ నాకు బ్యాక్ రావడానికి అనేది టోటల్గా అయితే 6 months అయింది. అది మీ అందరికీ తెలుసు. హరిని ఏ క్లాస్ చెప్పేశాను, యువర్ ఫేవరెట్ పిక్ చెప్పేశాను. ఏజ్ ఆఫ్ హరిని ఇట్స్ 8 years అండి. నేను బర్త్డేస్ చేస్తూ ఉంటాను కదా, మీరు చూస్తూ ఉంటారు. అదర్ దెన్ ప్రమోషన్ యువర్ కంప్లీట్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ గురించి సపరేట్ వ్లాగ్స్ ఫర్ ఫ్యాన్స్. డెఫినెట్లీ అండి, నేను మధ్యలో చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే యూ మైట్ ఫైండ్ ఇట్. బట్ స్టిల్ నేను అప్కమింగ్ కూడా ఒకటి చేస్తాను, వాట్ ఐ యూస్ ఫర్ మై. అసలు జెన్యున్గా నేను మ్యాక్సిమం మీకు చూపించేవే నేను యూస్ చేస్తాను. యూ కెన్ సీ, యూ కెన్ ట్రస్ట్ మీ. బికాజ్ నా మేకప్ పౌచ్ ఇప్పుడు నేను బ్లైండ్గా మీ ముందు నా మేకప్ పౌచ్ ఓపెన్ చేస్తాను అని ఆ మేకప్ పౌచ్ ఇవ్వు. దాంట్లో మోస్ట్లీ నేను మీకు చూపించే ప్రోడక్ట్సే ఉంటాయి, అందులో ఏముండవు. బికాజ్ ఇప్పుడు నేను ఇదేం ప్రిపేర్గా లేను, కొంచెం మెస్గానే ఉంటుంది. ఇప్పుడు నా మేకప్ పౌచ్ ఇది, దీంట్లో ప్రోడక్ట్స్ చూడండి. ఓ మై గాడ్, యూ కెన్ సీ. నేను మీకు ఏం చూపిస్తాను అదే అండి. ఇప్పుడు నేను వేసుకున్న లిప్స్టిక్ కూడా ఈ షేడే. బికాజ్ కొన్నిసార్లు దెర్ ఈజ్ నథింగ్ టు హైడ్. దీస్ ఆర్ మై ఫేవరెట్స్. మామా అర్త్లోనే నా ఫేవరెట్ ఇంకొకటి కూడా ఉండేది, అది వేరే పౌచ్లో ఉన్నట్టుంది, గ్రీన్ కలర్ పౌచ్లో. సో నేను ప్రమోషన్కే చూపిస్తాను అని కాదు, పర్సనల్గా కూడా వాడతాను. అండ్ అది జెన్యూన్ అయితేనే నేను చెప్తాను, లేకపోతే ఆ మూమెంట్కి నేను ప్రమోషన్ చేసి నెక్స్ట్ టైం అయినా నేను చెప్పేస్తాను అవంత గొప్పగా లేవు నేను వాడను అని చెప్పేసి. సో నన్ను చాలామంది ఇష్టపడడానికి, నన్ను ట్రస్ట్ చేయడానికి ద మెయిన్ రీజన్ ఇస్ ఐ విల్ బీ వెరీ హానెస్ట్. గుడ్డు చాలా క్యూట్ ఉంటారు, ఫ్యాన్ మీట్ పెట్టండి అక్క. డెఫినెట్లీ నన్ను కొట్టేసేలాగా ఉన్నారు ఫ్యాన్ మీట్ పెట్టకపోతే. డెఫినెట్లీ, ఓ మై గాడ్, చాలా వరకు ఫ్యాన్ మీట్దే వచ్చింది. ఒకరోజు మీ పిక్ చూపించినప్పుడు ఆ రోజు ఏంటోలా ఉంటుంది అక్క, ఎందుకో నాకు ఎప్పటికీ తెలీదు. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్? నేను చేసిన వాటిలో మై ఫేవరెట్ సీరియల్ ఇట్స్ శశిరేఖ పరిణయం అండ్ వదినమ్మ. అండ్ హరిని క్యూటెస్ట్ సీక్రెటా? హరిని కొంచెం నిద్రలో గురకబెడుతుంది అప్పుడప్పుడు. క్యూటెస్ట్ సీక్రెట్ నేను ఎప్పుడు పెట్టా? అమ్మ కూడా అంట పక్కనే ఉండి డూ ఏ డిఐఎంఎల్ విత్ మేధాంష్ అనేసి అని ఉంది. ఫేవరెట్ డిష్ ఏంటి అక్క? మా ఆయన చేసే చికెన్ టిక్కా బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. అక్క మీ ఫ్యామిలీ ఒక ఇన్స్పిరేషనల్ ఫ్యామిలీ, ఎంత క్యూట్గా అనిపిస్తుంది అక్క, క్యూట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంట్లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి అన్నిట్లో కొంచెం అడ్జస్ట్ అవుతూ, కొంచెం ఒకళ్ళు వాళ్ళు అర్థం చేసుకుని ఒకరు మేము అర్థం చేసుకుని ఇట్లా అంతా సెట్ చేసుకుని ఉంటాం కాబట్టి ఇట్ మేక్స్ వెరీ క్యూట్ ఫ్యామిలీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్లీజ్ డూ ఏ పానీపూరి ఛాలెంజ్ విత్ శివ అన్న. మా ఆయన నాకు డేట్ ఇవ్వట్లేదండి. డెఫినెట్లీ నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడైనా చేసేస్తాను పానీపూరి ఛాలెంజ్, శివ అందరూ అడుగుతున్నారని చెప్పి. అండ్ మీరు నెక్స్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టినండి అంట. డెఫినెట్లీ అండి, ఈసారి అయితే నేను విజయవాడ అనౌన్స్ చేసే వస్తాను, వచ్చేది ఉంది వ్లాగ్ విత్ గుడ్డు. అండ్ అక్క ప్లీజ్ డూ హెయిర్ కేర్ ఆయిల్డ్ వీడియో అంటే ఆయిల్ పెట్టుకునేటప్పుడు చేస్తాను. అండ్ అత్తయ్యతో కుకింగ్ వ్లాగ్స్ పెట్టండి, డెఫినెట్లీ చేస్తాను. హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ యువర్ వెయిట్ అంట. వెయిట్ నేను పుట్ ఆన్ అయ్యాను, సో మేబీ మీరు అంత కనిపెట్టకపోవచ్చు వీడియోస్లో. సో నాకేంటంటే నా బట్టలు వేసుకుంటే అర్థమవుతుంది, అండ్ వెయిట్ కూడా నేను ఇంట్లో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి తెలుస్తుంది. సో డెలివరీకి ముందు వరకు ఐ వాజ్ 54 వరకు వచ్చాను డెలివరీ టైం వరకు. దాని తర్వాత నేను 56, 58 అలా ఉన్నా, అసలు తగ్గట్లేదు. కానీ మీకు అట్లా కనిపించట్లేదు. కానీ బ్యాలెన్స్ అంటూ ఏముండదు, వీళ్ళిద్దరు వెనకాల పరిగెత్తడం అదే సరిపోతుంది. అందులోనూ మాది డ్యూప్లెక్స్ హౌస్ కాబట్టి ఎక్కి దిగి అండ్ మోస్ట్ ఆఫ్ ది పనులు నాకు, నా పర్సనల్ పనులు కానివ్వండి, ఇంకేమైనా పనులు నాకు నేను చేసుకుంటేనే ఐల్ బీ మోర్ సాటిస్ఫైడ్. సో కొంచెం అటు ఇటు యాక్టివిటీ చేస్తూ ఉంటాను కాబట్టి మేబీ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటా.
So next question, something about Meghnaka and Vishnu. So they both are like my very best friends, sisters kind. ఏమన్నా అనుకోండి, దే ఆర్ లైక్ మోర్ దెన్ సిస్టర్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కంటే కూడా దే ఆర్ లైక్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. లైక్ మంచైనా చెడైనా ఐ యూస్ టు షేర్ విత్ బోత్ ఆఫ్ దెమ్. లైక్ స్పెషలీ మా మేఘ్నక్కకి అయితే నేను మేఘ్నక్క కాల్ చేసుకున్నామంటే మినిమం ఒక 1 hour 40 minutes అయితే డెఫినెట్లీ అవుతుంది. విష్ణు నేను ఫోన్లో తక్కువ మాట్లాడుకుంటాం, బట్ కలిసినప్పుడు అయితే ఎక్కువ మాట్లాడుకుంటాం. బికాస్ తను బిజీగా ఉంటుంది అండ్ నేను బిజీగా ఉంటానని తను కూడా డిస్టర్బ్ చేయదు. బట్ కలిసినప్పుడు అయితే అసలు రచ్చ. సో దే ఆర్ మై బోత్ ఫేవరెట్ అనమాట. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, అంటే అన్నీ ఒకేసారి ఆన్సర్ చేసేస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. బట్ డెఫినెట్లీ అప్కమింగ్ ఇప్పుడు నేను ఇందులో చెయ్యనివి కూడా కొన్ని ఎప్పుడైనా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. బిహైండ్ లైక్ అన్నీ చాలా ఉన్నాయి. కొంచెం హరిని ఏమిటి నిన్ను పట్టించుకోండి అంట. సో చాలామంది అనుకుంటూ ఉంటారు సెకండ్ బేబీ వచ్చాక మనం ఫస్ట్ బేబీని అట్లా పట్టించుకోమని చెప్పి. అలా ఏమి ఉండదండి. మన ఇంట్లో మనము ఇద్దరు పిల్లల్ని ఈక్వల్గానే చూసుకుంటాం. అందులో మా విషయంలో అయితే అస్సలు ఎక్కడ కూడా మేము తీసిపోము. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని ఈక్వల్గా చూసుకోవడం అనేది ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలుసు. సో ఇలాంటి సలహాలు చాలామంది ఇస్తూ ఉంటారు, కొంచెం పట్టించుకోండి అని. పట్టించుకోకుండానే పిల్లలు పెద్దగా అయిపోరు కదా, లేకపోతే మీరు పట్టించుకోవాల్సి వస్తుంది. మమ్మల్ని కూడా ఎవరైనా పట్టించుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ట్రూత్ ఆర్ డేర్, హరిణిని మీరు ఎప్పుడైనా కొట్టారా? ఇద్దరు కపుల్ డాన్స్ అది ట్రూత్ అంట. డేర్ వచ్చేసి ఇద్దరు కపుల్ డాన్స్ వేయండి. నేను ట్రూతే చెప్తాను. హరిణిని నేను చాలాసార్లు దంచుతాను చాలా విషయంలో. ఎందుకంటే కొన్నిసార్లు భయం ఉండాలి. ప్రతిసారి మాటతో వాళ్ళు వినరు కాబట్టి కొన్నిసార్లు ఆబ్వియస్లీ కొడతాను. సో ఎవ్రీబడి నోస్ లైక్ హౌ మచ్ వీ లవ్ హరిణి ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ అన్నది మీకే తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మేము హరిణికి స్పెండ్ చేసినంత టైం పాపం గుడ్డుతో ఉండలేకపోతున్నామా అనేసి అని అనుకుంటూ ఉంటాం. అప్పుడు హరిణి టైంలో కొంచెం ఎక్కువ ఫ్రీ టైం దొరికేది. ఇప్పుడు ఇలా యూట్యూబ్ అని లైక్ సమ్ టైమ్స్ బ్రాండ్స్ కోసం షూట్స్ అని బయటికి అట్లా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఇద్దరు పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. సో దేర్ ఆర్ స్టిల్ సో మెనీ క్వశ్చన్స్, కానీ నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాను. బట్ త్వరలో వాటన్నిటిని కూడా ఆన్సర్ చేస్తాను. మేబీ 2.0 Q&A 2.0 మా ఆయనతో చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి 2.0 శివతో నేను త్వరలో చేస్తాను. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ చాలామంది లైక్ స్క్రీన్ మీద మేము కనిపిస్తే లైక్ హ్యాపీ లైఫ్, హ్యాపీ లైక్ ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ, ట్రిప్స్, ఫుడ్, తిండి, గేమ్స్, ఇట్లా అంతా హ్యాపీ 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 అనుకుంటూ ఉంటారు. బట్ కష్టం లేనిదే ఎక్కడ కూడా హ్యాపీ అన్నది ఉంటుందండి. డెఫినెట్లీ స్ట్రగుల్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, కష్టం ఉంటుంది, సమ్ టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, అన్ని ఫ్యామిలీలో ఉంటాయి. సో స్క్రీన్ మీద మేము మీకు కనిపించేది మొత్తం ఏమంటారు అంతే అలాగే ఉంటుంది లైఫ్ అని కాదు. సో బిహైండ్ కూడా చాలా జరుగుతూ ఉంటుంది. అండ్ చాలామంది ఇలా చూసినప్పుడు అనుకుంటూ ఉంటారు ఏంటి 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 అనేది. సో ఒకటే నేను చెప్తాను. అండ్ చాలామంది మన గురించి బ్యాక్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వన్ థింగ్ ఈజ్ లైక్ వాట్ దే హేట్ ఇన్ యూ ఈజ్ లైక్ మిస్సింగ్ ఇన్ దేర్ లైఫ్. మీకు అర్థమైంది కదా, వాట్ దే హేట్ ఇన్ యూ ఈజ్ మిస్సింగ్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి మన గురించి అట్లా బ్యాక్ టాక్ అని లేదంటే అట్లా ఏదో ఒకటి తెలియని అట్లా ఉంటుంది. బట్ ఇవన్నీ ఆలోచించే బదులు వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే వాళ్ళు మనలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ కెరియర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మన గురించి, మన లైఫ్ గురించి, మనం మాట్లాడే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ముందుకు ఎదగలేరు. ఎదిగే వాళ్ళని చూసి ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు అస్సలు పట్టించుకోకూడదు. సో ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్. అంటే అక్క చాలామంది లైక్ ఇలా కనిపిస్తే ఇంతే అనుకుంటారు, కానీ బ్యాక్ సైడ్ చాలా ఉంటుంది కదక్క, ఎందుకు అది అర్థం చేసుకోరు? ఈవెన్ దో ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ క్లోజ్ పీపుల్ కానివ్వండి, వన్స్ మనం ఏదైనా చెప్తే కూడా అర్థం చేసుకోరు అని అంటే వాళ్ళకి ఈ ఆన్సర్ అనమాట. ఎప్పుడైనా మనం ఎదుగుతున్నాము అంటే మన గురించి వెనక డెఫినెట్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం అన్నది సక్సెస్కి రీచ్ అవ్వలేము. సో మనం మన కెరియర్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మనకి ఇలాంటివన్నీ అసలు తట్టవు. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే దిస్ ఈస్ ద మెయిన్ టిప్ టు ఫాలో టు ఆల్ ద యంగ్స్టర్స్. సో ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ ఈ Q&Aది 2.0 మా ఆయనతో చేస్తాను కాబట్టి స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వ్లాగ్ ఆల్సో. ఇప్పటికైతే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. నేను ఒకదాన్ని చూడాలా, మీరు కూడా చూడండి హరిని చేసి అల్లరి. ఏమంటారు? అందరూ గుడ్ గర్ల్ అనుకుంటున్నారు, కానీ ఎంత సతాయిస్తుందంటే. సో లెట్స్ గో నా.